జిల్లా కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి నుండి ఏడుపాయల దారిలో ఉన్న మొదటి వంతెన వద్ద అక్రమ ఇసుక రవాణా జరుగుతోందన్న నమ్మదగిన సమాచారం ఏ2 టీవీకి అందింది. సమాచారం అందుకున్న వెంటనే ఏ2 టీవీ జిల్లా ప్రతినిధి సంఘటనా స్థలాన్ని సందర్శించారు. అక్కడికి చేరుకునేసరికి వాగులో ట్రాక్టర్లలో ఇసుకం తరలిస్తున్న దృశ్యాలు కెమెరాలో రికార్డయ్యాయి. ఈ విషయంపై స్పందన కోరుతూ మా ప్రతినిధి కొల్చారం తహసీల్దార్ను ఫోన్ ద్వారా సంప్రదించగా 6 ఇండ్ల నిర్మాణం కోసం 2 ట్రాక్టర్ల ఇసుక కొట్టేందుకు పర్మిషన్ ఇచ్చాం అని తహసీల్దార్ తెలిపారు. సమాచారం అందిన వెంటనే తహసీల్దార్ స్వయంగా సంఘటనా స్థలానికి చేరుకుని ఇసుక కొట్టే ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ ఉన్న వారిని వివరంగా ప్రశ్నించడం ద్వారా మొత్తం పరిస్థితిని తెలుసుకున్నారు. తరువాత జరిగిన పరిణామాలపై ఏ2 టీవీకి ప్రత్యేకంగా స్పందిస్తూ వాయిస్ ఇచ్చారు. ఒకటే ట్రిప్పా? అదే మహేంద్ర ఇప్పుడు ఇంతకుముందు రెండో ట్రిప్ ఆయన ఎవరు ఫోన్లో మాట్లాడాను ఎవరు అంతా ఇందిరమ్మ ఇంట్లో ఉండేనా? ఏ ఊరు? ఒకటే ట్రిప్ కొట్టుకున్నావు నీవు? ఇందిరమ్మ ఇండ్ల కొరకని రిక్వెషన్ రావడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లు ప్రెజెంట్గా ప్రభుత్వ నిబంధనల మేరకు ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక ఇవ్వాలి, ఉచితంగా ఇసుక ఇవ్వాలనే మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం వల్ల కొంతవరకు కుల్చారం మండల్లో కొన్ని ఇండ్లు రేజ్ అవుతున్నాయి. కొంతమంది లెంటల్ లెవెల్లో, కొంతమంది బేస్మెంట్ లెవెల్లో ఇండ్లు కూడా స్టార్ట్ అయిపోయినాయి, ఆల్రెడీ నడుస్తున్నాయి. కనుక వీళ్లకు మరి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఒక్కొక్కరికి రోజుకు 1 లేదా 2 ట్రిప్పులు మాత్రం ఇవ్వడం జరిగింది. టోటల్గా ఇంటికి మొత్తానికి 8 ట్రిప్పుల ఉసుక ఇవ్వడం జరుగుతుంది. 8 ట్రిప్పుల ఉసుకకు మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అది లెంటల్ల వారీగా అంటే ఆ యొక్క స్టేజెస్ను బట్టి మనం ఉసుక ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. రైతులు ఎవరైతే ఇంద్రమ్మ ఇండ్ల మీద ఇండ్లు ఉసుక కొట్టుకుంటున్నారో వాళ్ళు ప్రాపర్గా కొట్టుకోవాలనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాన్ని ప్రాపర్గా కూడా మేము మళ్ళీ ఆర్ఐతోన తర్వాత గ్రామ పాలనాధికారులతో కూడా చెక్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఎటువంటి అది లేదు. దీని మీద మరి ఫర్దర్ మళ్ళీ మేము ఫర్దర్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో దాని మీద ఎంక్వైరీ కూడా చేస్తాము. ఎవరైతే ఇల్లీగల్గా అనాథరైజ్డ్గా ఉసుక కొడుతున్నారని వచ్చిందో మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. గతంలో కూడా యాక్షన్ తీసుకున్నాము, ఇప్పుడు కూడా తీసుకుంటాము. ఎవరైతే పర్మిషన్ లేకుండా అనాథరైజ్డ్గా కొడుతున్నారో ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మొత్తం 6 ఇండ్లకు మనం ఇవ్వడం జరిగింది. 6 ఇంట్లో 12 ట్రిప్లకు ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క బెనిఫిషరీకి 2 ట్రిప్ల ఉసుక ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరిది కూడా కొంతమంది లెంటల్ లెవెల్లో, కొంతమంది స్లాబ్ లెవెల్లో ఉన్నారు. వాళ్ళందరికీ 2 ట్రిప్పులు ఇవ్వడం జరుగుతుంది. కనుక ఈ విధంగా మా ఈ చుట్టుపక్కల ఉన్న రైతులందరికీ కూడా 2 ట్రిప్పులు ఇవ్వడం జరుగుతుంది. మనకు ఉన్నటువంటి హౌసింగ్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా ప్రతి ఇంటికి 8 ట్రిప్పులు ఇవ్వడం జరుగుతుంది. వాటిని ఆ స్టేజెస్ను బట్టి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కొంతమంది మీ ముందరనే చెప్తున్నారు, ఇక్కడ ఉన్న కొంతమంది చెప్తున్నారు వాళ్ళు కూడా లెంటల్ లెవెల్లో ఉందని అదని చెప్తున్నారు. మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా మీరు మరి ప్రెస్ వాళ్ళు కూడా మరి ఇందిరమ్మ ఇండ్ల వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, ఉసుక తీసుకుపోతున్నారు, ఏదో చేస్తున్నారని మీకు ఒకవేళ అనుమానం ఉంటే వాళ్ళ ఇండ్లు ఉన్నాయా లేదనేది మీరు ప్రాపర్గా చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని నిర్ణయం